హలో పిల్లలు, మీ అందరికీ ఈ ప్రత్యేకమైన కథా సమయానికి స్వాగతం. ఈరోజు మనం ఒక సరదా కథ ద్వారా ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద నష్టాన్ని కలగజేస్తుందో నేర్చుకోబోతున్నాం. ఎంతో ఆసక్తికరంగా ఉండే ఈ కథలోకి మనం ప్రవేశిద్దామా? సిద్ధంగా ఉండండి. మీరు మన ప్రసిద్ధ పెద్ద బాలశిక్ష గురించి వినే ఉంటారు కదా. అందులో ఒక భలే సామెత ఉంది, అతి ఆశే గతి చేటు అని. అసలు ఏ కష్టమూ పడకుండా, ఏ పనీ చేయకుండా అన్నీ మనకే కావాలి అని ఆశపడితే చివరకు ఏం జరుగుతుందో ఈరోజు మనం వినబోయే కథ భలే అద్భుతంగా వివరిస్తుంది. మొదటి భాగం బద్ధకస్తుడైన మంగలి. ఈ కథలో మన కథానాయకుడు ఒక చిన్న ఊళ్ళో ఉండేవాడు. అతగాడు ఎంత బద్ధకస్తుడు అంటే అస్సలు ఏ పనీ చేసేవాడు కాదు. ఒకరోజు అతనికి ఎక్కడ్నుంచో ఒక బియ్యం కుండ దొరికింది. ఇంకేముంది, ఆ కుండను తీసుకెళ్లి చక్కగా ఇంటి పైకప్పుకు ఉట్టిలో వేలాడదీశాడు. ఆ తర్వాత ఏ పనీ చెయ్యకుండా ఆ కుండకు సరిగ్గా కింద తన వీపు ఆనించి నేలమీద హాయిగా పడుకున్నాడు. కుండ వంక పైకి కళ్ళు తేలేసి అలా చూస్తూ ఉండిపోయాడు. రెండవ భాగం పగటి కలల ప్రారంభం. సరే, ఇప్పుడు వాడు అలా నేలమీద పడుకున్నాక అసలు ఏం జరిగిందో చూద్దాం. వాడు అలా నేలమీద పడుకునే గాలిలో మేడలు కట్టడం మొదలుపెట్టాడు. వాడి ప్లానేంటంటే, మొదటి అడుగు ఈ బియ్యాన్ని అమ్మేయాలి, రెండవ అడుగు ఆ డబ్బుతో 2 మేకలు కొనాలి, మూడవ అడుగు ఆ మేకలు పెరిగి పెద్దయ్యాక వాటిని అమ్మేసి ఆవులను కొనుగోలు చెయ్యాలి, ఇక నాలుగవ అడుగు ఆ ఆవుపాలు అమ్మి పెద్ద కోటేశ్వరునైపోవాలి. చూసారా, ఏ పని చేయకుండా పడుకున్న చోటు నుండే ఎంత స్పీడ్గా ఎదిగిపోతున్నాడో. మూడవ భాగం సంపద, ఆవులు మరియు మేకలు. వాడి ఊహాలోకం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, తను కేవలం ఒక మట్టి కుండ కింద నేలమీద పడుకున్న పేదవాడిని అని నిజం పూర్తిగా మర్చిపోయాడు. ఆ ఊహల్లోనే అతనికి పెళ్ళైపోయింది, ఒక కొడుకు కూడా పుట్టేశాడు. వాడు మహా అల్లరి పిల్లాడట. వాడి అల్లరి చూసి, నాకు కోపమొస్తే వీడిని కర్రతో ఇలా కొడతాను అనుకుంటూ నిజంగానే తన పక్కన ఉన్న ఒక కర్రను చేతిలోకి తీసుకున్నాడు. ఇక్కడే కథలో ఒక పెద్ద మలుపు ఉంది. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి పిల్లలు. అతనేమో పూర్తిగా ఊహల్లో ఉన్నాడు, కాని చేతిలో మాత్రం నిజమైన కర్ర ఉంది. ఇప్పుడా కర్రతో ఏం చేస్తాడంటారు? నాలుగవ భాగం పగిలిన కుండ. ఇక్కడే మన కథలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం జరగబోతోంది. ఢమాల్! తన ఊహాలోకంలో కొడుకును కొడుతున్నాను అనుకుని చేతిలో ఉన్న కర్రను గాలిలో బలంగా ఊపాడు. అంతే, ఆ కర్ర కాస్త నేరుగా వెళ్లి పైన వేలాడుతున్న మట్టికుండకు బళ్ళున తగిలింది. కుండ ముక్కలు ముక్కలైంది. అందులో ఉన్న బియ్యమంతా జలజలా కింద పడుకున్న వాయి మొహమ్మీదే పడ్డాయి. పాపం, వాడి పగటిగల మొత్తం చెదిరిపోయి మట్టి పాలైంది. ఐదవ భాగం ముఖ్యమైన పాఠం. ఆ ఊహల కోపం వల్ల వాడికున్న ఒక్కాగానొక్క ఆహారం కూడా ఎలా నాశనమైపోయిందో చూశారుగా. ఇప్పుడు దీని నుండి మనమేం నేర్చుకోవాలి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. భవిష్యత్తు గురించి గొప్ప గొప్ప కలలు కనడం అది చాలా మంచిది, అందులో అస్సలు తప్పులేదు. కానీ ఈరోజు మనం ఏ పని చెయ్యకుండా బద్ధకంగా ఉంటూ కేవలం ఊహల్లో బతికేస్తే మాత్రం అది ఇలాంటి పెద్ద కష్టాలకే దారితీస్తుంది సుమా. భవిష్యత్తు గురించి కలలు కనడం తప్పుకాదు, కాని కష్టపడకుండా కేవలం ఊహల్లో బతకడం వల్ల నష్టమే జరుగుతుంది. కష్టపడకుండా అంతా జరిగిపోవాలి అనుకుంటే ఏమవుతుందో మనం మంగళి వాడేదానికి అతిపెద్ద ఉదాహరణ కదా. మరీ కథ విన్న తర్వాత మీకొచ్చిన ప్రశ్న, కేవలం పగటి కలలు కంటూ కూర్చోకుండా ఈరోజు మీరు నిజంగా కష్టపడి సాధించాలనుకుంటున్న లక్ష్యాలేంటి? ఆ బద్ధకస్తుడైన మంగళిలాగా కాకుండా మనం కష్టపడి పనిచేసి మన కలలను నిజం చేసుకుందాం, సరేనా? మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.